అందరికీ నమస్కారం. నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ. ఈ పరాభవ నామ సంవత్సరం రాజకీయ నాయకులకి, రాజకీయాల్లో ఉన్నటువంటి వారికి ఎటువంటి గ్రహస్థితిలో చూద్దాం. శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి, మేషరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం ప్రతికూలంగా ఉంది. గొడవలకి దూరంగా ఉండాలి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అనుకోని ఇబ్బందులు, ఖర్చులు, చికాకులు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మేషరాశి వారికి ఈ సంవత్సరం అధికంగా ఉండబోతున్నాయి. మీకు సంబంధం లేని విషయాలు కూడా మీ నెత్తి మీదకి వచ్చి అనుకోని చికాకులు, ఇబ్బందులు వేస్తాయి. వృషభ రాశి రాజకీయ నాయకులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం అన్ని విధాలుగా కలిసి వస్తుంది. రాజకీయ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాలన్నింటిలో సత్ఫలితాలు, శుభ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వచ్చేటువంటి సంవత్సరం. మిథున రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం కలిసి వస్తుంది. అయితే కోర్టు విషయాలు, గొడవల పరంగా జాగ్రత్తలు పాటించాలి. కోర్టు విషయాల్లో రాజకీయ ఇబ్బందులు వంటివి కొంత అధికంగా ఉంటాయి. మొత్తం మీద మిథున రాశి రాజకీయ నాయకులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం మధ్యస్థ ఫలితాలని అధికంగా కలగజేస్తుంది. కర్కాటక రాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరం రాజకీయ నాయకుల పరంగా జాగ్రత్తలు పాటించాలి. ఈ సంవత్సరం అంత అనుకూలంగా లేదు. గొడవలు, చికాకులు వేధించేటువంటి స్థితి స్పష్టంగా ఉంది. సింహరాశి వారికి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో రాజకీయ పరంగా ఈ సంవత్సరం మీకు కలిసి రాదు. చాలా ఇబ్బందులతో కూడుకున్నటువంటి సంవత్సరం. ఆరోగ్యం, రాజకీయపరమైన విషయాల్లో జాగ్రత్తలు సింహరాశి వారు పాటించాలి. సింహరాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అసలు కలిసి రాదు. కోర్టు విషయాలు, పోలీస్ స్టేషన్ వ్యవహారాల్లో జాగ్రత్తలు పాటించాలి. కన్యా రాశి రాజకీయ నాయకులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం అద్భుతంగా ఉండబోతుంది. మీకు తిరుగులేదు. మీరు రాజకీయ పరంగా మీరు చేసేటువంటి ప్రయత్నాల్లో శుభ ఫలితాలు, అద్భుతమైన ఫలితాలు పొందబోతున్నారు. తులారాశి రాజకీయ నాయకులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం అద్భుతమైన సంవత్సరం. రాజకీయాల పరంగా మీరు చేసేటువంటి ప్రతి పనిలో విజయాన్ని తులారాశి వారు పొందబోతున్నారు. ధనలాభం, కుటుంబ లాభం, సౌఖ్యం, కీర్తి వంటివి తులారాశి రాజకీయ నాయకులకి స్పష్టంగా ఉంది. వృశ్చిక రాశి రాజకీయ నాయకులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం కలిసి వస్తుంది. వృశ్చిక రాశి వారు మీరు రాజకీయ పరంగా చేసేటువంటి ప్రతి పనుల్లో సత్ఫలితాలు, విజయాల్ని పొందబోతున్నారు. మీకు సమాజంలో గుర్తింపు, కీర్తి, ధనలాభం వంటివి రాజకీయ పరంగా కలగబోతున్నాయి. ధనస్సు రాశి రాజకీయ నాయకులకి శ్రీ పరాభవ నామ సంవత్సరం చెడు సంవత్సరం. జాగ్రత్తలు వహించాలి. ఆరోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, రాజకీయపరమైన సమస్యలు, పోలీస్ స్టేషన్, కోర్టు వంటి విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి. ధనస్సు రాశి రాజకీయ నాయకులకి ఈ సంవత్సరం అంత కలిసి రాదు. జాగ్రత్తగా వ్యవహరించాలి. మకర రాశి శ్రీ పరాభవ నామ సంవత్సరం రాజకీయ నాయకులకి మధ్యస్థ నుండి అనుకూల ఫలితాలు ఉన్నాయి. మీరు పడేటువంటి కష్టం అధికంగా ఉంటుంది, శ్రమ అధికంగా ఉంటుంది, ఫలితాలు మధ్యస్థంగానే ఉంటాయి. మకర రాశి రాజకీయ నాయకులకి రావాల్సినటువంటి గుర్తింపు రాకపోవడం కొంత ఇబ్బంది పెడుతుంది. మొత్తం మీద మకర రాశి రాజకీయ నాయకులకి శ్రీ పరాభవ నామ సంవత్సరంలో మధ్యస్థ ఫలితాలు ఉన్నాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. ఆగ్రహావేశాలను నియంత్రించుకోవాలి. కుంభరాశి శ్రీ పరాభవ నామ సంవత్సరం రాజకీయ నాయకులకి చెడు సమయం, అంత అనుకూలంగా లేదు. చెడు ఫలితాలు అధికంగా ఉన్నాయి. మీనరాశి శ్రీ పరాభవ నామ సంవత్సరం రాజకీయ నాయకులకి మధ్యస్థ నుండి చెడు ఫలితాలు, ఖర్చులు అధికం, చికాకులు, కోర్టు సమస్యలు, ఇబ్బందులు, రాజకీయ ఒత్తిళ్లు అధికంగా ఉంటాయి. ఆశించిన స్థాయిలో ఫలితాలు రానటువంటి పరిస్థితి ఉంటుంది. మీనరాశి రాజకీయ నాయకులు జాగ్రత్తలు వహించాలి. మొత్తం మీద శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ద్వాదశ రాశికి సంబంధించినటువంటి రాజకీయపరమైనటువంటి గ్రహస్థితి ఈ రకంగా ఉంది. రాజకీయ పరంగా మీరు ఏమైనా అధికంగా ఇబ్బందులు పడేటువంటి వారు శ్రీ పరాభవ నామ సంవత్సరంలో ముఖ్యంగా దుర్గాదేవిని పూజించడం, అలాగే కొన్ని హోమాలు వంటివి చేసుకోవడం, శాంతులు వంటివి నవగ్రహాలు చేసుకోవడం చేత మరింత శుభ ఫలితాలు పొందుతారని తెలియజేస్తాను. నమస్కారం. మీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి శర్మ.